హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆదిత్య కోసం ఇక తన అమ్మాడి బాధపడుతూ గుడికి వెళ్తుంది. ఇక తన అమ్మాడి బాధను చూడలేక శ్రీను అయితే తన అమ్మాడి కోసం మరిక కార్ బ్రేకులు తీయించింది ఎవరో కనుక్కోవాలని చెప్పి ఇలా ఎంక్వైరీ చేయగా ఆ బస్తీలోనే మళ్ళీ అనే ఒక అతని ద్వారా ఇలా జరిగింది. ఇదంతా జీవన చేసింది అని నిరూపించి శ్రీను అయితే జీవనకు ఈరోజు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. మరికి ఇదంతా ఎలా జరిగిందనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే జీవన ప్లాన్ ప్రకారమే కార్ బ్రేకులు పాడవడం వల్ల ఆనంద్కి ఆదిత్యకు యాక్సిడెంట్ అవుతుంది. కానీ జీవన ఊహించిన దానికంటే ఎక్కువ జరుగుతుంది. ఆదిత్యకు చాలా ఘోరంగా ప్రమాదం జరుగుతుంది. చావు బ్రతుకుల మధ్యలో ఉంటాడు ఆదిత్య అయితే. తను బ్రతకడం చాలా కష్టమని డాక్టర్లు చెప్తూ ఉంటారు. అది విన్న చైతన్య, ఆనంది, సునంద అయితే తట్టుకోలేకపోతారు. మేము వెంటనే మా ఆదిత్యను చూడాలి అని చెప్పి సునంద ఆనంది అయితే నా భర్త దగ్గరికి నేను వెళ్ళి చూడాలని అంటూ ఉండగా డాక్టర్లు మాత్రం లేదమ్మా, తన పరిస్థితి ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది, ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదని ఆపేస్తారు. గాయాలతో బయటపడ్డ ఆనంది అయితే ఎలాగైనా తన భర్త ప్రాణాలను కాపాడుకోవాలి, ఇప్పుడు ఆ శివయ్య తప్ప నా భర్త ప్రాణాలను ఎవరు కాపాడలేరు అని చెప్పి ఎవ్వరికీ తెలియకుండా హాస్పిటల్ నుండి నేరుగా గుడికి తన శివయ్య దగ్గరికి వస్తుంది ఆనంది అయితే. ఆనంది హాస్పిటల్ నుండి గుడికి వెళ్ళినట్టు ఎవరికి కూడా తెలియదు. ఇక్కడ జ్యోతి కుమారుడు శ్రీతనైతే ఆనందిని చూడడానికి వస్తాడు. ఆనందికి ఇలా జరిగిందని తెలుసుకొని అప్పుడే పద్మమ్మ, సింహాద్రి వాళ్ళు ఆనంది ఈ రూమ్లోనే ఉందని శ్రీతని తీసుకొని లోనికి వెళ్తారు. కానీ ఆనంది అక్కడ కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది ఆనంది అని అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. జీవన మాత్రం తన మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు ఈ ప్రమాదం నా వల్లనే జరిగింది ఆదిత్యకు, ఇప్పుడు కూడా నా వల్లనే మళ్ళీ ఇలా యాక్సిడెంట్ జరిగింది. 2 సార్లు ఆదిత్యకు ప్రమాదం జరగడానికి నేనే కారణం, ఈసారి ఆదిత్య బ్రతికే అవకాశం లేదు అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా జీవన మనసులోనైతే సునంద అయితే నా కొడుకు 2 సార్లు ప్రమాదానికి గురయ్యాడు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది వాడికే అని చెప్పి సునంద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ఆదిత్యని నిజం తెలుసుకున్న అలెక్కెత్తే దీనంతటికీ కారణం జీవన, అసలు జీవన ఇలా చేసి ఉండకుండా ఉండాల్సింది. ఆనందికి ఏదైనా ప్రమాదం చేయమంటే నా ఆదిని నాకు దూరం చేస్తుందా అని చెప్పి జీవనను పక్కకు తీసుకెళ్ళి ఏంటి జీవన ఇది, ఏదైనా ప్లాన్ ఆలోచించమంటే ఇలా చేసావేంటి అని చాలా తిడుతూ ఉంటుంది. అలెక్కి అయితే జీవనను పక్కకు తీసుకెళ్ళి ఇంతలోనే ఈ విషయం తెలుసుకున్న ఇందుమతి అయితే జీవనకు కాల్ చేసి, జీవన మంచి పని చేశావు, ఆనందికి ఆదిత్యకు యాక్సిడెంట్ కావడానికి నువ్వే కారణం కాదు, ఆ కారు బ్రేకులు తీయించింది నువ్వే కదా అని ఇందుమతి అంటూ ఉండగా, అవును పెద్దమ్మ గట్టిగా అరచకు, ఎవరైనా వినేస్తే బాగుండదు అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది. ఎవరు వినర్లే జీవన, మన ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరు కదా అని వీళ్ళైతే ఇలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంది కనిపించడం లేదని ఆనంది తమ్ముడు శ్రీతన్, శ్రీను, పద్మమ్మ అందరూ కూడా వెతుకుతూ ఉంటారు. చివరికైతే శ్రీనుకైతే ఆనంది ఖచ్చితంగా గుడికి వెళ్ళుంటుంది. ఆనందికి ఏ కష్టం వచ్చినా తన శివయ్యతోనే చెప్పుకుంటుంది కాబట్టి ఒక్కసారి నేను ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుందని చెప్పి శ్రీను అయితే అమ్మాడి కోసం గుడికి వస్తాడు. శ్రీను అనుకున్న విధంగానే అమ్మాడి అయితే శివయ్య దగ్గరికి వచ్చి ఇప్పుడు నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడలేరు, నా భర్త ప్రాణాలను కాపాడే బాధ్యత నీది, ఎందుకంటే నిన్నే నమ్ముకున్న చిన్నప్పటి నుండి ఎందుకు నాకు ఇన్ని కష్టాలను తెచ్చి పెడుతున్నావు, నేను నా భర్త ఖుషిగా ఉండడం నీకు ఇష్టం లేదా, నేను గత జన్మలో ఏదో పాపం చేసుంటాను, అందుకే నాకు ఈ జన్మ మొత్తం కష్టాలతోనే నిండి ఉన్నాను అని చాలా ఏడుస్తూ తన శివయ్యతో మొరపెట్టుకుంటూ ఇలా గొడవ చేస్తూ ఉంటుంది. శివయ్య ముందుకు వచ్చి ఆనంది అయితే దూరంగా శ్రీను అయితే ఆనందిని చూసి, ఆనంది ఇక్కడుందా అని చెప్పి ఆనంది దగ్గరికి వస్తాడు. ఆనంది అయితే శ్రీనును చూసి, చూసావా శ్రీను, ఆ శివయ్య నాకు ఎంత ద్రోహం చేస్తున్నాడో, నా ఆదిత్యను నాకు దూరం చేయాలని చూస్తున్నాడు, నా ఆదిత్యకు ఏమైనా జరిగితే నేను మాత్రం బతకను, శివయ్య తీసుకెళ్తే ఇద్దరు ప్రాణాలను తీసుకెళ్ళాలి, లేకుంటే లేదు, నేను శివయ్యనే నమ్ముకున్నాను
చిన్నప్పటి నుండి. నీకు కూడా తెలుసు కదా శ్రీను, ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు నా బ్రతుకుతో శివయ్య అని చెప్పి చాలా ఏడ్చేస్తుంది ఆనంది అయితే. అప్పుడే ఇక శ్రీను అయితే ఆనంది అలా బాధపడుతూ ఏడుస్తూ ఉండగా తట్టుకోలేకపోతాడు. ఏంటి అమ్మాడి, అసలేం జరిగింది? ఆదిత్య బాబుకు యాక్సిడెంట్ కావడం ఏంటి, కార్ బ్రేకులు లేకపోవడం ఏంటి అని ఇక శ్రీను అయితే ఆనంది దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే, అదే నాకు అర్థం కావట్లేదు శ్రీను, అసలు కారు బ్రేకులు ఎలా పాడైపోయాయో అర్థం కాలేదు. ఇక మేము కొద్ది దూరం వెళ్ళాక చూసాము, ఇక ఇంతలోనే కారు అడ్డుగా వస్తుంది. దాంతో ఇక ఆదిత్య గారు కార్ని ఇలా పక్కకు తిప్పాడు. దాంతో ఇక పక్కన ఉన్న చెట్టుకు కారు గట్టిగా ఢీకొన్నది. ఇక ఆదిత్య గారికి చాలా ఘోరంగా ప్రమాదం జరిగింది. నేను మాత్రం ఇలా ప్రాణాలతో బయటపడ్డాను. ఇక నా భర్తకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను శ్రీను, ఎలాగైనా నా భర్త ప్రాణాలను కాపాడాలి అని చెప్పి ఆనంది అయితే శ్రీనుతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీను అయితే ఆదిత్య బాబుకు ఏం కాదమ్మాడి, నువ్వు ధైర్యంగా ఉండు అని ఇక ఇలా ధైర్యాన్ని చెప్తూ ఉంటాడు శ్రీను అయితే. ఇక అమ్మాడికి అప్పుడే ఇక శ్రీనుకైతే అనుమానం వస్తూ ఉంటుంది. ఇక శ్రీను అయితే ఈ అనుమానాన్ని ఎలాగైనా ఇక నేను నిజం చేయాలి, ఇక ఇదంతా ఎవరో కావాలని చేశారని ఇక సునందమ్మకు ఆనందికి తెలిసేలా చేయాలి, వాళ్ళ సంగతి బయట పెట్టాలి, కార్ బ్రేకులు సడన్లా ఫెయిల్ కావు ఇక అని చెప్పి శ్రీను అయితే అమ్మాడి మీద జీవనకు తప్ప ఎవరికి కోపం ఉండదు, ఇదంతా జీవన ఎవరితో కలిసి చేయించిందో అన్ని కనుక్కుంటానని చెప్పి ముందుగా తన మనసులో శ్రీను ఇలా అనుకుంటూ, ఇక అందరూ టెన్షన్ పడుతున్నారమ్మాడి, నువ్వు ఒక్కదాని వచ్చి ఇక్కడ ఉన్నావు, ఇక ఎవరికి చెప్పకుండా వచ్చావు, ఇక నువ్వు ఇక్కడికి వచ్చుంటావని నేను గెజ్జేసి ఇక్కడికి వచ్చాను, పద నీ కోసం అందరూ టెన్షన్ పడుతున్నారు, ఇప్పుడు నువ్వు ఆదిత్య బాబు దగ్గర ఉండడం చాలా అవసరం, తను ప్రమాదంలో ఉన్నాడు కదా, ఇక ఇప్పుడు తన పక్కన నువ్వు ఉండాలమ్మా అని చెప్పి ఇలా శ్రీను అయితే ఇక ఇలా ఆదిత్య దగ్గరికి అమ్మాడిని తీసుకెళ్ళి అందరికీ అప్పగించేస్తాడు. అమ్మాడి తన శివయ్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య ప్రాణాలను కాపాడమని వేడుకుంటుంది. నేను అక్కడికి వెళ్ళి ఆనందిని తీసుకొచ్చేసాను, ఇక బాబుగారికి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి, ఇదంతా చేసింది ఎవరనేది నేను త్వరలోనే కనిపెట్టి వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పి శ్రీను అయితే అక్కడ నుండి ఇక ఆనందిని వాళ్ళకు అప్పగించి బస్తీకి వచ్చేస్తాడు. ఇక ఆదిత్యకైతే ఇక్కడ చాలా ప్రమాదం, ఇలా ఇక ఆక్సిజన్ శ్వాస తీసుకోలేక చాలా కష్టపడుతూ ఉంటాడు ఆదిత్యతే. ఇక తను ఎలా ఉంటాడో ఏమో అని చెప్పి అందరూ కూడా టెన్షన్తో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీను మాత్రం ఆదిత్యకు ఏమీ కాదు, ఇక అమ్మాడి ధైర్యమే ఆదిత్యను బ్రతికేలా చేస్తుంది. అమ్మాడి ఎన్నో మంచి పనులు చేసింది, ఇక ఏదైనా అడ్డుగా వచ్చి అమ్మాడిని ఖచ్చితంగా కాపాడుతుంది, ఇక ఆదిత్య బాబుని ఆనందిని ఎలాగైనా ఆ దేవుడు కలుపుతాడు అని ఇక గట్టి నమ్మకంతో శ్రీను ఇక ధైర్యం చెప్పి ఇక తను ధైర్యంగా ఉండి ముందుగా ఇదంతా చేసింది ఎవరనేది కనుక్కోవాలని బస్తీకి వస్తాడు. ఇక బస్తీలోనైతే అందరూ కూడా ఇక ఇలా జరిగిందని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఒక్కడు మాత్రం బాగా తాగేసి ఇక ఇలా వాగుతూ ఉంటాడు. ఇక ఏంటి, నా దగ్గర డబ్బులు లేవని అందరూ నన్ను హేళన చేశారు కదా, ఈరోజు నా దగ్గర 10,000 ఉన్నాయి అని చెప్పి వాడైతే చాలా ఎగతాళిగా ఇక రోడ్డు వెంబడి తాగుతూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే శ్రీనుకైతే అనుమానం వస్తూ ఉంటుంది. ఏంటి, వీడు ఎవ్వరు కూడా వీడికి పనివ్వరు, వీని కాడ చిల్లి గవ్వ కూడా ఉండదు, అలాంటి వీడి దగ్గర 10,000 రూపాయలు ఉండడం ఏంటి అని ఇక శ్రీను అయితే ఇలా బస్తీకి వెళ్తూ ఆ మల్లిని చూసి షాక్ అవుతాడు. ఇక అప్పుడే పక్కన ఉన్న ఒక అతనైతే, చూసేవారా శ్రీనుగా, వాడి దగ్గర ఎప్పుడు కూడా డబ్బులుండవని అందరూ హేళన చేసేవారు, ఈరోజు వాడి దగ్గర ఇక 10,000 రూపాయలు ఉన్నాయి, వాడు బాగా తాగేసి ఎలా తిరుగుతున్నాడో చూసావా అని ఇక ఇలా అంటూ ఉంటాడు. ఒక అతనైతే శ్రీను దగ్గరికి వచ్చి అప్పుడే ఇక శ్రీను అయితే అతని దగ్గర అన్ని డబ్బులు ఎలా వచ్చాయిరా అని ఇక శ్రీను వాడిని అడుగుతూ ఉండగా అప్పుడే తనైతే ఎవరో ఒక ఆవిడ, పెద్ద ఆవిడంట, ఇక కార్ బ్రేకులు తీసేయమని చెప్పిందంట. వాడితో వీడిక కార్ బ్రేకులు తీసేసి ఇక వాళ్ళని ప్రమాదానికి గురి చేసి వీడు మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు తాగుతూ అని ఇక వాడైతే చెప్తూ ఉంటాడు శ్రీనుకైతే. అది విన్న ఇక శ్రీను అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి, ఇక కారు బ్రేకులు తీసింది వీడితో ఇదంతా చేయించింది ఎవరు అని ఇక శ్రీను అయితే ఇక హడావిడిగా వాడి దగ్గరికి వెళ్తాడు. ఇక వాడైతే శ్రీనును చూసి, ఏంట్రా శ్రీను, ఇక నా దగ్గర ఈరోజు డబ్బులున్నాయని అందరూ నా దగ్గరికి వస్తున్నారా, ఇక నిన్న మొన్న నా దగ్గర డబ్బులు లేవని చెప్పి అందరూ నాకు దూరంగా ఉన్నారు అని ఇక వాడు మాట్లాడుతూ ఉండగా, ఇక నీకు ఇన్ని డబ్బులు ఇచ్చింది ఎవర్రా, అసలు కార్ బ్రేకులు ఎవరు తీయమన్నారు అని ఇక శ్రీను అయితే ఆ మల్లిని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక తనైతే ఇక ఆ సునందమ్మ చిన్న కోడలు జీవన వాళ్ళ ఇంట్లోనే ఒక కారుకు ఇలా బ్రేక్
బ్రేకులు తీయమని చెప్పింది. ఇక ఎందుకో ఏమిటో నాకు తెలియదు. ఇక తను చెప్పింది నేను చేశాను. నాకు డబ్బులిస్తానని చెప్పింది. అందుకే ఇలా చేశానురా శ్రీనుగా అనిక ఆ బస్తీలో ఉన్న మల్లిగాడైతే ఇక శ్రీనుతో అంటూ ఉంటాడు. ఇక అప్పుడే శ్రీను అయితే అవునా, ఇదంతా చేసింది ఆ జీవనమ్మ. అంటే ఈరోజు ఆదిత్య బాబు ప్రాణాలను తీయబోతున్నది జీవనన్నమాట. ఆదిత్య బాబు ప్రాణాలతో చెలగటమాడుతుందా మా ఆనందిని, ఇలా ఏడిపిస్తుందా జీవన అని చెప్పి శ్రీను అయితే పదరా, ఇక ఇప్పుడే నువ్వు ఈ విషయం ఇక సునందమ్మకు ఆనందికి అందరికీ చెప్పాలి అని ఇక శ్రీను అయితే ఇక మల్లిని తీసుకొని చాలా కోపంగా ఇక హాస్పిటల్లోకి వస్తాడు. ఇక తాగుబోతూ మల్లిని హాస్పిటల్లోకి తీసుకొస్తూ ఉండగా అందరు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి శ్రీనుగాడు ఎవరిని తీసుకొస్తున్నాడు, ఎవడు వీడు అసలు, ఎందుకు ఇలా లాక్కొని వస్తున్నాడు, వాడు తాగుబోతులా ఉన్నాడు అనిక అందరూ కూడా శ్రీను వారిని తీసుకొస్తూ ఉండగా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆ మల్లిని చూసిన జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి వీడు తాగేసి మత్తులో నా గురించి శ్రీనుగాడికి చెప్పాడా ఏంటి, కారు బ్రేకులు తీయించింది నేనే అని అనిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. జీవన అయితే మళ్ళీ శ్రీనుని చూసి అప్పుడే ఇక శ్రీను అయితే చాలా కోపంగా జీవన దగ్గరికి మల్లిని తీసుకెళ్తాడు. ఈవిడే కదా కారు బ్రేకులు తీయమని చెప్పింది నీకు అనిక అంటూ ఉండగా అప్పుడే ఇక తనైతే అవునరా శ్రీను, ఇక తనే నాకు 10,000 రూపాయలు ఇచ్చి ఈ కారు బ్రేకులు తీయమని చెప్పింది. ఈరోజు వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారంటే కారణం ఈవిడేరా అని ఇక చెప్తూ ఉంటాడు. ఇలా ఇక అతనైతే అది విన్న ఇక సునంద ఆనంది అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి ఇక శ్రీనుగాడు తీసుకొచ్చిన వాడు చెప్పింది నిజమా, వాడు తాగేసి అబద్ధం చెప్తున్నాడా లేకుంటే నిజంగానే చెప్తున్నాడా అని ఇక వీళ్ళైతే అంటూ ఉండగా లేదమ్మా, వాడు తాగొచ్చు కానీ అబద్ధం ఎప్పటికీ చెప్పడు, అసలు తాగిన వాళ్ళు నిజాలే మాట్లాడతారు, అది మీకు తెలిస్తే మంచిది అని ఇక శ్రీను అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన అయితే లేదు, ఈ శ్రీనుగాడే ఇదంతా నాటకం ఆడిస్తున్నారు, ఇదంతా నేను చేయించానని వాడితో చెప్పిస్తున్నాడు అని ఇక జీవన అయితే మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టాలని జీవన ట్రై చేస్తూ ఉంటుంది. కానీ శ్రీను మాత్రం ఇంకా నోర్మీ జీవన, ఇక నీ వల్ల ఈరోజు ఆదిత్య బాబు ఎంత అవస్థకు గురయ్యాడో తెలుసా, చూస్తున్నావు కదా తన పరిస్థితి. ఇక ఆదిత్య బాబు వల్ల ఇక మా అమ్మాడి సునందమ్మ గారు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ బాధను చూసి నువ్వు నవ్వుకుంటున్నావా, ఎందుకు నువ్వు ఇలా చేశావు చెప్పు అని ఇక శ్రీను అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఇక జీవననైతే. అప్పుడే ఇక సునంద అయితే శ్రీను ఇక నేను చూసుకుంటాను ఈ జీవన సంగతి అని చెప్పి చాలా కోపంగా సునంద అయితే జీవన దగ్గరికి వచ్చి ఇదంతా చేసింది ఖచ్చితంగా నువ్వే కదా అని ఇక అంటూ ఇక జీవన చెంప పగలగొడుతుంది. దాంతో ఇక జీవన అయితే షాక్ అయి సునంద వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, నా కొడుకు ప్రాణాలను తీయాలనుకుంటావా, ఇక నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ ఇంటికి మా చేతికి నువ్వు దూరంగా వెళ్ళిపో, నా పెద్ద కొడుకు ప్రాణాలను తీయాలనుకున్నావంటే, నా కొడుకు కోడల్ని ఇలా చేయాలనుకున్నావంటే అసలు ఇక నువ్వు మనిషివే కాదు నా దృష్టిలో అని చెప్పి ఈ రోజైతే ఇలా సునంద గట్టిగా లాగి కొట్టేస్తుంది జీవననైతే. అప్పుడే ఇక ఆనంది కూడా అవునత్తయ్య, ఇదంతా ఖచ్చితంగా ఈ జీవన పని అయి ఉంటుంది, ఇక నేను సరైన సాక్ష్యం లేక ఏమీ చెప్పలేకపోయాను, ఇలాంటివి జీవన ఎన్నో చేసింది, అవన్నీ తప్పులు ఇక నేను సరిదిద్దాలని ఇక మీకు చెప్పకుండా నేను ఇన్నాళ్ళు ఇక నాలోనే దాచుకున్నాను. కానీ ఈరోజు నా భర్త ప్రాణాలను తీయాలనుకుంది ఈ జీవన, ఇక నా బాధను చూడలేక శ్రీను ఎలాగైనా ఇదంతా ఎవరో కావాలని చేశారు, వాళ్ళెవరో కనుక్కుంటానని చెప్పి వెళ్ళాడు. ఇక శ్రీను ఇక అనుమానమే నిజమై ఇలా ఇక ఇదంతా జీవన చేసిందని ఇక ఈ మళ్ళీ ద్వారా నిజం తెలిసింది. వాడు తాగుబోతు కావచ్చు కానీ వాడు అబద్ధం చెప్పడు, వాడు నాకు చిన్నప్పటి నుండి తెలుసు, శ్రీనుగానిలాగే వీడు కూడా చాలా మంచివాడు, కానీ కారులో నేను ఆదిత్య వెళ్తున్నట్టు వాడికి తెలిసుండదు, లేకుంటే వాడు ఇలా చేసేవాడే కాదు, కాకపోతే వాడి మధ్య తాగుడికి అలవాటై డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తుంటాడు అని చెప్పి ఆనంది అయితే ఈరోజు జీవన బండారాన్ని మొత్తం బయట పెడుతుంది. అప్పుడే ఇక జీవన అయితే ఏం మాట్లాడలేకపోతుంది. ఏంట్రా బాబు నాకు ఈ కర్మ, నేను తప్పు చేయడం ప్రతిసారి ఇలా దొరికిపోవడం, ఈసారి ఏకంగా శ్రీనుగాడు అత్తయ్య ముందే ఇక నా పరువు తీసేశాడు, నేను ఎలాంటి దాన్నో ఈసారి అత్తయ్య మామయ్య చేతుకి అందరికీ తెలిసిపోయింది, ఇక నేను ఇంట్లో ఇక నేను ఉండడం చాలా కష్టం, ఈ ఇంట్లో కాదు ఈ భూమి మీద నన్ను ఉండనిచ్చేలా లేరు అని ఇక చాలా భయపడుతూ ఉంటుంది. ఇక జీవన అయితే ఇక అలెక్కైతే ఇక జీవనకు దూరంగా ఉండడమే బెటర్, లేకుంటే నన్ను కూడా ఈ గొడవల్లోకి లాగేస్తుంది, ఇక వాళ్ళ హనీమూన్ని ఆపమని చెప్పింది నేనే కదా, నా కోసమే జీవన ఇదంతా చేసింది కదా, ఇక ఇప్పుడు నా పేరు బయట పెడుతున్నా ఏంటి జీవన అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అలెక్కైతే. అప్పుడే ఇక జీవన
అయితే ఏం చేయాలో తను తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదని చెప్పి ఇక అలెక్య అనుకున్న విధంగానే ఇదంతా అలెక్య మీద నెట్టేస్తుంది. ఇక నేను ఏది కావాలని చెయ్యలేదు, అలెక్యనే ఇలా ఇక ఆనంది ఆదిత్య హనీమూన్కి వెళ్ళకూడదు, వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండకూడదు, వాళ్ళకు పిల్లలు పుట్టకూడదు అని చెప్పి నాతో ఇదంతా చేయించింది. కానీ ఇక ఇలా జరుగుతుందని తను ఊహించలేదని మళ్ళీ డ్రామా ఆడుతుంది అని ఇక జీవన అయితే తప్పంతా అలెక్యది, అలెక్య ఇలా చెయ్యమంటేనే చేశానని జీవన అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక అందరు కూడా ఇక అలెక్య మీద కోప్పడుతూ ఉంటారు. ఏంటి అలెక్య, జీవన చెప్పేది నిజమేనా? నువ్వు ఇక ఆనందని ఆదిత్యను ఇక ఇలా హనీమూన్కి వెళ్లకుండా ఇలా చేయమని జీవనకు చెప్పింది నువ్వేనా అని ఇక సునంద ఆనంది అయితే అలెక్యను నిలదీస్తూ ఉండగా అప్పుడే ఇక అలెక్య అయితే నేను వాళ్ళ హనీమూన్ ఆపమన్నాను, అంతేకాని ఆదిత్య ప్రాణాలను తీయమని చెప్పలేదా ఆంటీ? ఆదిత్య లేకుండా నేను బ్రతికలేను. శ్రీను దగ్గరికి వెళ్ళింది నేను ఆదిత్య కోసమే, ఎప్పటికైనా ఆదిత్యను సొంతం చేసుకోవాలనే శ్రీను దగ్గరికి వెళ్ళాను, నాకు ఆదిత్య అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇలా అలెక్య అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక సునంద అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా నువ్వు మాట్లాడకు అలెక్య, ఇక ఆనంది భర్త అయిన ఆదిత్య మీద నువ్వు ఇంకా మోజును పెంచుకొని ఇక ఆదిత్యను చంపాలని చూడలేదు, కానీ వాళ్ళ హనీమూన్ని ఆపాలని చూశాను అని ఇక ఎలా మాట్లాడగలుగుతున్నావు? నువ్వు జీవన అసలు మనుషులేనా? ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? మృగంలాగా మనుషుల్లా ప్రవర్తించడం లేదు అని చెప్పి సునంద అయితే వీళ్ళిద్దరిని చాలా తిడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఈ విషయం తెలుసుకున్న జ్యోతి సూర్య కూడా హాస్పిటల్లోకి వస్తారు. ఇక ఇదంతా జరిగింది ఇక ఆనంది ఆదిత్యకు యాక్సిడెంట్ కావడానికి కారణం అలెక్య జీవన పక్కా ప్లాన్ ప్రకారమే కార్ బ్రేకులు తీయించారు. ఈ బస్తీలో ఉన్న ఈ మల్లి ద్వారా ఇక ఈ డ్రైవర్ వల్లనే ఇక సునంద ఆనంది ద్వారా జ్యోతి సూర్య అయితే నిజం తెలుసుకుంటారు. అప్పుడే ఇక వాళ్ళైతే వాళ్ళ కూతురు మీద ఇలాంటి కూతురు మా కడుపులో ఎందుకు పుట్టింది అని చెప్పి ఇక వాళ్ళ మీద వాళ్ళకే చిరాకు వచ్చేలా ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యోతి సూర్య అయితే సారీ, మా కూతురు తరపున మేము మీకు సారీ చెప్తున్నాం సునంద గారు, మా కూతురికి ఎలాంటి శిక్ష వేసినా ఇక మేము మిమ్మల్ని ఏమీ అనము, తను చేసింది చిన్నది కాదు, ఒకసారి ఇక ఆదిత్యకు యాక్సిడెంట్ చేసింది, కానీ నేరం నా మీద వేసుకొని తప్పు నేను అనుభవించాను, ఇకనైనా మారుతుందేమో నా కూతురని వెయిట్ చేశాను, కానీ మళ్ళీ ఆదిత్య ప్రాణాలు ఇలా కావడానికి కారణం జీవనే అని తెలిసి ఇంకా నేను జీవనను క్షమించలేను అని చెప్పి ఇలా ఇక జీవన గుట్టు సునంద ముందు బయట పెడుతుంది జ్యోతి అయితే ఈరోజు. అప్పుడు కూడా ఇక ఆదిత్యకు యాక్సిడెంట్ కావడానికి కారణం జీవన అనే నిజాన్ని కూడా జ్యోతి ఈరోజు సునంద ముందు బయట పెడుతుంది. దాంతో ఇక సునంద అయితే అవునా, ఇంత మోసం చేసిన జీవన్ను మా చేతుగాడు ప్రేమించి ఇంటికి తీసుకురావడం ఏంటి, వాడు బుద్ధి లేకుండా అని ఇక నిజం తెలుసుకున్న సునంద అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య కూడా నేను దాని మీద ప్రేమతో ఇంటికి తీసుకురాలేదమ్మా, దాని పొగరు అనిచి ఎలాగైనా అన్నయ్యకు ఇలా యాక్సిడెంట్ చేసింది కాబట్టి అన్నయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పించాలనుకున్నాను, కానీ చివరికి మళ్ళీ అది అన్నయ్య ప్రాణాలను తీయాలనుకుంది, అలాంటిది నాకు భార్యగా అవసరం లేదు, ఇక నువ్వు ఎలాంటి శిక్ష వేసినా జీవనకు నేను అడ్డురాను, ఇక నువ్వు వెయ్యకపోతే నేనే జీవనను ఇంట్లో నుంచి ఇక ఈ మెడ పట్టుకొని బయటకు నేను గెంటేస్తానమ్మా, ఆ జీవనకు మాత్రం సపోర్ట్గా ఎప్పటికీ ఉండనని చెప్పి చైతన్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన అయితే అందరికీ తన గురించి తెలిసిపోయింది. ఇక ఇప్పుడు నాకు సునంద ఇంట్లో స్థానం లేదు, ఆదిత్య గారిని ఇలా చేశానని ఇక అందరికీ తన మీద కోపం ఉంది అని చెప్పి జీవన అయితే చాలా ఏడుస్తూ ఇక నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానని ఎవరికి చెప్పకుండా జీవన అయితే ఇంట్లో నుంచి పారిపోబోతుంది. ఇక అలిక్య పరిస్థితి కూడా చాలా ఘోరంగా అవుతుంది. ఇక ఇప్పుడు ఎలాగైనా ఆనంది తనకు ఉన్న దైవభక్తితో శివయ్య తన మీద కురిపించే ప్రేమను ఇక శివయ్య మీద ఆనంది కురిపించే ప్రేమ వల్ల ఎలాగైనా ఇక ఆదిత్య ప్రాణాలను ఇక ఆనంది కాపాడుకుంటుంది. ఎన్ని ప్రదక్షిణలు పూజలైనా చేసి అనిపిస్తుంది. చివరికి ఇక ఆనంది ఆదిత్య ఒకటవుతారు. అలిక్య ఇక శాశ్వతంగా ఆదిత్యకు దూరం అవుతుంది. జీవన అయితే ఇలా ఇల్లు వదిలేసి ఎవరికి చెప్పకుండా మళ్ళీ పారిపోబోతుంది అనిపిస్తుంది. మరిక కర్పాంగం ద్వారా ఇక అసలైన కూతురు ఆనందినే కుట్టి జ్యోతి వాళ్ళ కన్న కూతురు అని ఇక ఎప్పుడు తెలుసుకోబోతున్నారో జ్యోతి సూర్య అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే శ్రీను చేసిన పని వల్ల జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇక జీవనైతే ఇంట్లో నుంచి పంపించేయబోతున్నాడు శ్రీను అయితే ఈరోజు. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.